ఆయువును, ఆరోగ్యమును, ఆధ్యాత్మిక క్షేమమును అనుగ్రహించుట కొరకు ఈ గుంతకళ్ళు ప్రాంతంలో మా ప్రియులు జతపని వారు సురేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ బైబిల్ విజ్ఞాన కళాశాలలు 44వ లేఖనాల పరిశోధన సదస్సులో భాగంగా నన్ను కూడా ఈ భాగ్యవంతమైన సర్వశ్రేష్టమైనటువంటి కార్యములో పాలిభాగస్వం చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. క్రైస్తవం మీద నాటి నుండి నేటి వరకు అనేక రీతులుగా నాయన గిట్టని వారు, పట్టని వారు, అర్థం కాని వారు అనేకులు మృదజలుతూ దుమ్మెత్తిపోస్తూ లేని వార్తలను పుట్టిస్తూ మీరు చెప్పనిది మీ గ్రంథములో రాయించనిది మీ మాటలుగా లోకంలో చలామణి చేస్తూ అనేకుల హృదయాలను చెరుపుతున్నటువంటి అనేక తరుణంలో మాలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పునట్లు మమ్మల్ని సిద్ధపరచుమని విశ్వాసమందు భాగ్యవంతులను చేసి మీ వాక్యమందు లక్ష్యముంచి మేలు పొందువారుగా ఉండునట్లు సహాయపడమని తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవాదేవుడు మనందరికన్నా తండ్రి మనందరినీ ఉన్నతంగా, ఉత్తమంగా, అద్వితీయంగా ప్రేమించి మనకు ప్రసాదించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ స్థానిక గుంతకల్లు ప్రాంతంలో ఉన్నటువంటి కలశ బైబిల్ టెక్నాలజీ తరపున ఏర్పాటు చేసినటువంటి ప్రతి మాసపు లేఖనాల పరిశోధన సదస్సులో భాగంగా 44వ లేఖనాల పరిశోధన సదస్సుకు చేరి కూడి వచ్చిన మీకు ఏర్పరిచినటువంటి వీళ్ళు సురేష్ గారికి, సహకారులకు, వేదిక మీద దైవజనులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. దయచేసి బయట కూర్చున్నటువంటి వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోండి. ఎందుకంటే చాలా చైర్స్ ఉన్నాయి లోపల. ఈ ఖాళీ చైర్లు లాంటి పరిస్థితి ఉండకుండా దయచేసి బయట కూర్చున్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోండి. సమయం అతీతమైపోతున్నటువంటి పరిస్థితి. నేను చాలా మీతో పంచుకోవాలని అనుకుని రావడం జరిగింది, కానీ సమయం ఎక్కువ అతీతం అయిపోయింది కనుక ఈ ఇచ్చినటువంటి సమయంలోనే పాఠం ముగించే ప్రయత్నం నేను చేస్తాను. మొదటిగా ఈ చెప్పబడినటువంటి ఈ పాఠం ఏదైతే ప్రకటించబడిందో క్రైస్తవ్యం శాస్త్రవేత్తలను బలిగొన్నదా అన్నటువంటి ఈ పాఠం, దీనికి సంబంధించినటువంటి విషయాలు మీలో గతంలో ఎవరైనా న్యూస్ ఛానల్స్ ద్వారా కావచ్చు, లేదా న్యూస్ పేపర్ల ద్వారా కావచ్చు, లేదా ఇటువంటి సదస్సుల ద్వారా కావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా విన్నారా ఈ పాఠం గురించి? సరే, వినలేదు, మంచిది. అయితే ఈ పాఠం దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన అక్కరేముంది? ఎందుకనంటే ప్రతి దానిని మనిషి చేసేటప్పుడు నాకేంటి, నాకెంత ఉపయోగకరం, నాకెంత మేలుకరం అన్నటువంటిది ప్రశ్నించుకొని దీని ద్వారా ఎంతో మేలైనటువంటి పరిస్థితి ఉందంటే దాని మీద అటెన్షన్ పెట్టే విధానం వేరే ఉంటుంది. ఉదాహరణకి లక్షలు కుదిరితే కోట్ల రూపాయలు కొమ్మరించి మరి చదువులు ఎందుకు నేర్చుకుంటాం? మన పిల్లలకి ఎందుకు నేర్పిస్తాం అని అంటే దాని ద్వారా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఉందని తెలుసుకున్నారు కనుక గత కాలంలో తల్లిదండ్రులు ఎవరో చదువులు చదవకపోయినా, ఇంగ్లీష్ మీడియం చదువులు తెలియకపోయినా, సరైనటువంటి సంపాదన లేకపోయినా, సరైన తిండి తినకపోయినా, సరైన బట్ట కట్టకపోయినా, సరైన నివాసంలో ఉండకపోయినా మా పిల్లలు మాత్రం చదువుకోవాలని ఎందుకు అనుకుంటారంటే చదువు విలువ అర్థమైంది కనుక, చదువు వల్ల లాభం అనేది తెలిసింది కనుక
దాని మీద అంత దృష్టి సారిస్తున్నాం, అంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. సెల్ ఫోన్ తీసేయండి అమ్మా పాప దగ్గర. నేను సాధారణంగా టీచర్ని అండి, అబ్జర్వేషన్ చేస్తుంటా అన్నీ. మిమ్మల్ని కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా వినండి, కొద్దిగా టైమే కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి అనేటటువంటిది తెలియాలి. తెలియకుండా వినిపోయినా, తెలియకుండా చెప్పినా పెద్ద ప్రయోజనం ఉండదు దానికి. ఇది ఎలా ఉంటుందంటే, బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దాం. 8వ వచనం నుండి. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లు, సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును. విషయం అర్థమైందా? ఆకలైంది, కల్లో తిన్నాడు. ఆకలైంది, కలలో తిన్నాడు. శుభోజనం, హైదరాబాద్ బిర్యానీ తిన్నాడు, లేదా పంచభక్ష పరిమాణాలు తిన్నాడు. కల్లో ఆకలి తీరుతుందా? దప్పికైంది, కల్లో తాగాడు నీళ్లు, చల్లని నీళ్లు, దప్పికి తీరదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలట మందు తాగకపోయినా, అంటే మామూలుగా మన భాష చెప్పాలంటే లిక్కర్ ఉంటారు కదా, మద్యం తాగకపోయినా అంత మత్తులో ఉన్నారట. మీరు భ్రమలో ఉన్నారు, వాస్తవాల్లో లేరు అని చెప్తున్నాడు. కలలో బతుకుతున్నారు మీరు. కలే నిజమైతే అంటూ ఉంటారు చూసారా. అట్లా పర్పస్ తెలియకుండా మనం ముందుకు సాగితే దేనివల్ల ప్రయోజనం మనకు ఉండదు. ఎందుకు నేర్చుకోవాలి ఇది అని ఆలోచన చేయగలిగితే, మతం అన్న దాని మీద ఆ పేరిట అభ్యుదయవాదులు, ఈ పదాలన్నీ మీకు గుర్తుండాలి. హేతువాదులు, నాస్తికులు, మానవతావాదులు, ఇలా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మతం అన్నది మౌఢ్యం, ఒకప్పుడు మతానువాదం అన్న స్థితిలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మతానువాదం కాస్త ఉన్మాదమైంది. మతం పేరిట ఉన్మాదం పెచ్చమీరుతుంది. ఎవడికైతే మతం అనేటటువంటిది తలకెక్కుతుందో వాళ్ళు అభ్యుదయానికి వ్యతిరేకులవుతారు, మానవతావాదానికి వ్యతిరేకులవుతారు, హేతువాదానికి వ్యతిరేకులవుతారు, హింసా ప్రేరేపితులవుతారు. వాళ్ళ దగ్గర శాస్త్రీయత ఉండదు, అజ్ఞానం రాజ్యమేలుతుంది, మూఢత్వం పరిడవిల్లుతుంది. కాబట్టి ప్రపంచం బాగుండాలి అంటే మతం అన్నది లేకుండా పోవాలి, దీన్ని తీసేయడానికే మేమున్నాం అని ఎందరో హేతువాదులు, అభ్యుదయవాదులు, మానవతావాదులు, నాస్తికులు అంటే నా అస్తికులు అని అర్థం. అంటే అస్తికులు అంటే దేవుని నమ్మువాడు, నా అస్తికులు అని అంటే దేవుణ్ణి నమ్మనివారు. దేవుడు లేడు, దయ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు అనేటటువంటి రీతిగా ఉండేటటువంటి వాళ్ళు నాస్తికులు. వీళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో సదస్సులను ఏర్పాటు చేశారు, ఎన్నో రీతులుగా డైరెక్ట్గా సమాజాల మధ్యకు, మనుషుల మధ్యకు వెళ్ళి ప్రజల మధ్య ఎంతో అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. మతం పేరిట లేనిపోని దౌర్భాగ్యాన్ని, చీకటి తత్వాన్ని, ఉన్మాదాన్ని, హింసను, అభివృద్ధికి ఆటంకంగా ఉండేటటువంటి పరిస్థితులను మతాలు ఏర్పాటు చేశాయి. వాళ్ళు మూకుమ్మడి దాడి చేస్తారు, ఒక్క మతాన్ని ఏం కాన్సన్ట్రేట్ చేయరు. హైందవ్యాన్ని వదిలిపెట్టరు, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టరు, ఇస్లాంను వదిలిపెట్టరు, బౌద్ధాన్ని వదిలిపెట్టరు.
జైనిజం ఉంది, సిక్కిజం ఉంది, జొరాస్ట్రియనిజం ఉంది. ఇలా మతం పేరిట ఉన్నటువంటి ఏవైతే విశ్వాసాలు ఉన్నాయో వాళ్ళందరి విషయంలో ఇదిగో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా మీరు చేసేస్తున్నారని చెప్పేటప్పుడు ఈ క్రమములోనే మరి మీరు న్యూస్ మీడియాను బాగా గమనించగలిగితే అక్కడ కొందరు వ్యక్తులు ప్రముఖంగా కనబడతారు. వాళ్ళలో తులసి చందు అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఒక జర్నలిస్ట్. ఆమె సత్యాన్వేషణ దినోత్సవం అని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 17వ తారీఖు జరుగుతుంది. సత్యాన్వేషణ దినోత్సవం అని. ఆ రోజున ఏం జరిగింది అంటే గియోర్డినో బ్రునో అనేటటువంటి వ్యక్తిని క్రీస్తు శకం 1600 సంవత్సరంలో, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఫిబ్రవరి మాసం 17వ తారీఖున క్రైస్తవ పెద్దలు, ప్రతినిధులు తలక్రిందులుగా ఒక స్తంభానికి కట్టేసి సజీవ దహనం చేశారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సత్యాన్వేషణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ గియోర్డినో బ్రునో అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు చంపటం అన్నది వాళ్ళకి కొత్తేం కాదు. ఎందుకనంటే వాళ్ళొక మతస్థులు, వాళ్ళొక మత గ్రంథాన్ని ఫాలో అవుతారు. ఆ మతానికి ఒక హెడ్ ఉన్నాడు. వాళ్ళందరూ ఒక ఉన్మాదంతో మనల్ని ముంచేస్తారు. అభ్యుదయం గురించి, జ్ఞానం గురించి ఆలోచింపనీయరు. దేవుడు బైబిల్లో చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా ఎవడైనా వస్తే చంపేనన్నా చంపేస్తారు, హింసను ప్రేరేపిస్తారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. విజ్ఞానం అంటే అస్సలు మతానికి గిట్టదు అని మాట్లాడడం జరిగింది. అలాగే బాబు గోగినేని అనేటువంటి వ్యక్తి కూడా కొవ్వెక్కిన మతం అన్నటువంటి టైటిల్తో న్యూస్ ఛానల్స్లో మాట్లాడడం అనేది జరిగింది. అలాగే దేవరాజు మహారాజు అనేటటువంటి వ్యక్తి జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి. ఇతను కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అంటే క్రైస్తవ్యం మీద మిగతా మతాలు కాస్త పక్కన పెడితే క్రైస్తవ్యం మీద ఒక భయంకరమైనటువంటి దుష్ప్రచారం, బురద జల్లేటటువంటి కార్యక్రమం, ఆ ఉన్నటువంటి ఖ్యాతిని తగ్గించేటటువంటి పనిని ఏం చేస్తున్నారని అంటే ఎందుకు బ్రూనోని ఎందుకు గియోర్డినో బ్రూనో గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది క్రైస్తవ్యం. అలాగే ఆయన్నే కాదు, ఆయన తర్వాత ఒక 42 సంవత్సరాలకి అంటే 1642 సంవత్సరంలో 70 ఏళ్ల వయసులో ఉన్నాడు, 70 ఏళ్ళు పైబడినటువంటి వయసులో ఉన్నాడు గెలీలియో గెలీలీ. మీకు అందరూ తెలుసు. గెలీలియో గెలీలీ అనగానే ఏం గుర్తురాలి చదువుకున్న వాళ్ళకి? టెలిస్కోప్ను కనుగొన్న ఆయన. టెలిస్కోప్ను కనుగొన్నటువంటి వ్యక్తి గెలీలియో గెలీలీ. అంటే ఆకాశంలో ఎక్కడో దూరంగా కనబడేటువంటి నక్షత్రాలు, వాటి యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి, వాటి చుట్టూ ఏమైనా తిరుగుతూ ఉంటాయా, అవి తిరుగుతూ ఉంటాయా లేదా, ఏంటి దీని సంగతులు అనేటటువంటి విషయాలన్నీ కూడా గెలీలియో గెలీలీ టెలిస్కోప్ను కనుగొన్న తర్వాతే అర్థమైంది. ఈయనను కూడా క్రైస్తవ మత పెద్దలే గృహ నిర్బంధం చేసి ఆయన పూర్తిగా హై ఫీవర్ వచ్చి గుండె కొట్టుకోవడం, గుండె దడ ఎక్కువైనటువంటి పరిస్థితుల మధ్య 70 ఏళ్ల పైచిలుకు వయసులో ఆ నిర్బంధంలో ఉండగానే చనిపోవటం జరిగింది. ముఖ్యంగా ఈ 2 విషయాల్ని, గియోర్డినో బ్రూనో గారిని అలాగే గెలీలియో గెలీలీ గారిని, ఇద్దరిని పొట్టన పెట్టుకుంది క్రైస్తవ్యం. కాబట్టి మీ క్రైస్తవులకు సంబంధించిన దేవుడు కానీ, ఆ దేవుడి గ్రంథం కానీ, ఆ వాటిని ఫాలో అవుతున్న వాళ్ళలో కానీ ఇదిగో మీ విజ్ఞానం ఇలా ఉంటుంది. మనం గొప్పగా ఏం చెప్తాం? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని చెప్తాం. కానీ ఏంటయ్యా ఇదైనా అధిగమించడం అంటే అని అడుగుతున్నారు. జవాబు చెప్పండి అంటున్నారు. ఇంతకు ఏంటి వీళ్ళని చంపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పూర్తిగా ఈ అంతరిక్ష శాస్త్రం అనేటటువంటిది ఉంది. దీన్ని కాస్మాలజీ అని అంటారు. అలాగే అస్ట్రానమీ అని కూడా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కాస్మాలజీ లేదా అస్ట్రానమీ అనేటటువంటి దాన్ని అంతరిక్ష పరిశోధన శాస్త్రం అంటారు. దీనిలో దాదాపు క్రీస్తు శకం 170 ఆ ప్రాంతంలో టాలమీ అనేటటువంటి ఆయన గ్రీకు మరియు రోమన్ సైంటిస్ట్, ఆయన ముఖ్యంగా ఖగోళ శాస్త్రవేత్త. ఏం పేరండి? టాలమీ. మధ్య మధ్యలో ఇవన్నీ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను.
జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఒకవేళ ఈ మైండ్కి ఎక్కలేదు అనుకోండి, అంత ఈజీగా ఎక్కవు. ఎందుకంటే మొత్తం చాలా ఆల్ ఫ్రెష్గా ఉంటాయి విషయాలన్నీ. జాగ్రత్తగా విని తర్వాత అలాగ రికార్డ్ అవుతుంది కదా, తర్వాత వినైనా నేర్చుకోండి చక్కగా. చాలా అవసరం మనకి ఇది. ఎందుకంటే మన మూలాల మీద దెబ్బ కొట్టి క్రైస్తవంలోనికి అనేకులు రానియకుండా దేవుడి వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడనీయకుండా సాతానుడు తెలివిగా విజ్ఞానం అనేటటువంటి ముసుగులో, విజ్ఞానం అంటే ఎక్కడుందయ్యా? లోకంలో ఉంది, సైన్స్లో ఉంది, మనం నేర్చుకుంటున్నటువంటి చదువులో ఉంది. అజ్ఞానం మూఢత్వం ఎక్కడుంది? మత గ్రంథాల్లో ఉంది అని లోకాల్లోనికి చాప కింద నీరులాగా వ్యాపింపజేస్తున్నప్పుడు దేవుని పిల్లలు చాలా అలర్ట్ అవ్వాలి. ఎందుకనంటే యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు అని చెప్పబడింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో ఉంది ఆ మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో ఉంది చూడండి. యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. ఏం జరుగుతోంది మన చుట్టూ అనేటువంటి గ్రహింపు దేవుని పిల్లలకు ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది అది. దేవుణ్ణి ఆశ్రయించున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాథమిక లక్షణం అది. ఇకపోతే వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అంటే, ఈ టాలమీ అనేటటువంటి వ్యక్తి క్రీస్తు శకం దాదాపు 170 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి అంతరిక్ష శాస్త్రాన్ని మీద అనేకమైనటువంటి విషయాలను వెల్లడించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచం, ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో భూమి కేంద్రంగా ఉంది. ఈ విశ్వానికి భూమి చుట్టే సూర్యుడు, మిగతా నక్షత్రాలన్నీ తిరుగుతూ ఉన్నాయి అన్నటువంటి ప్రతిపాదన చేశాడు. దీన్ని ఏమంటారు అంటే భూకేంద్రక సిద్ధాంతం అంటారు. టాలమీ అనేటటువంటి ఆయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని ఇంగ్లీష్లో అయితే జియోసెంట్రిక్ థియరీ అని అంటారు. జియోసెంట్రిక్ థియరీ అంటే భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం అంటే భూమి ఈ విశ్వానికి కేంద్ర స్థితిలో ఉంది, కేంద్ర స్థానంలో ఉంది. ఆ భూమిని చుట్టే నక్షత్రాలు కానీ, గ్రహాలు, ఉపగ్రహాలు, మిగతా అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఆయన స్థాపించడం జరిగింది. ఈయన చెప్పిన ఈ మాట దాదాపు 1400 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండింది. ఎప్పుడైతే నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి వ్యక్తి, ఆయన 1543వ సంవత్సరంలో, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 5కు 1 తగ్గిస్తే 4, 4కు 1 తగ్గిస్తే 3 అని, 1543. 1543వ సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త టాలమీ చెప్పినటువంటి భూకేంద్రక సిద్ధాంతం తప్పు, ఈ విశ్వానికి కేంద్రంగా భూమి లేదు, విశ్వానికి కేంద్రంగా సూర్యుడున్నాడు, సూర్యుని చుట్టే భూమి, మిగిలినటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతున్నాయని ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పాడు. దీన్ని హీలియోసెంట్రిక్ థియరీ అంటారు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ చెప్పినటువంటి 1400 సంవత్సరాల తర్వాత ఈయన ప్రతిపాదిస్తే, దీనిని సమర్థిస్తూ 1543 సంవత్సరంలో ఈయన ప్రతిపాదిస్తే సూర్యకేంద్రక సిద్ధాంతం కరెక్టు, ఈ విశ్వానికి కేంద్రంలో భూమి కాదు ఉండేది, సూర్యుడే ఉన్నాడు, సూర్యుని చుట్టే భూమి తిరుగుతూ ఉంది, భూమికి అంత ప్రత్యేకత మీరేం ఇవ్వాల్సిన అక్కరలేదు అని అన్నప్పుడు దానికి ఆకర్షితుడయ్యాడు ఎవరు? గియోర్డనో బ్రూనో అనేటువంటి. ఈయన ముందు ఎవరు అని అంటే ఆర్సిఎం పాస్టర్ గారు. ఆర్సిఎం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో మనకు సంబంధించిన వాళ్ళు కాదని అనుకునేటటువంటి మాట చేయకండి. ఎందుకనంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికీ క్రిస్టియానిటీలో 4 ప్రధానమైనటువంటి విశ్వాస వర్గాలు ఉన్నాయి. మనకు తెలియదు చాలామందికి. 4 రకాల బైబిళ్ళు ఉన్నాయి. అందరికీ తెలిసిన బైబిల్ ఏంటి? ప్రొటెస్టెంట్ బైబిల్, ఆర్సిఎం బైబిల్, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఆర్థోడాక్స్ బైబిల్ అనేది ఒకటి ఉంది, చారిస్మాటిక్ బైబిల్ అనేది ఒకటి ఉంది. ఈ 4 బైబిళ్లలోనూ 4 విభిన్నమైనటువంటి పుస్తకాలు ఉంటాయి. దేనికి, ఏ పుస్తకానికి, ఏ పుస్తకాల సంఖ్యకి సంబంధం ఉండదు. ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఆర్సిఎం బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. ఇంకొక పుస్తకంలో 76 పుస్తకాలు ఉంటే ఇంకొక దాంట్లో 88 పుస్తకాలు ఉన్నాయి. ఇలా 4 రకాలైనటువంటి వాళ్ళలో ఇప్పటికీ కూడా 50% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్సిఎం వాళ్ళే.
100 మంది క్రైస్తవులు అనుకుంటే అందులో 50 మంది ఆర్సీఎం వాళ్ళే ఉన్నారు. మిగిలిన 50 మందిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్థడాక్స్ విశ్వాస వర్గం, చారిస్మాటిక్ విశ్వాస వర్గం, ప్రొటెస్టెంట్ వర్గం. మనం ఎవరము? ప్రొటెస్టెంట్లం. ప్రొటెస్టెంట్ బైబిల్ మన దగ్గర ఉన్నది. దీని కాకుండా ప్రొటెస్టెంట్ బైబిల్ కాకుండా మరో 3 రకాల బైబిల్ ఉన్నాయి. ఈ 50%లో మెజారిటీ ఎవరంటే ప్రొటెస్టెంట్లే. మిగిలిన 50%లో ఎక్కువ ఉండేది ఎవరంటే ప్రొటెస్టెంట్. సో ఈ మాట ఒక క్లారిటీ మీకు ఉండాలి. ఆర్సీఎం ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా నాటికి నేటికి ఉంది. వాళ్ళు క్రైస్తవులుగానే ట్రీట్ చేయబడుతున్నారు. వారిని దైవ ప్రతినిధులుగానే చెప్పబడుతున్నారు. వారు చదువుతున్నటువంటి బైబిల్ కూడా దైవ గ్రంథంగానే చెప్తున్నారు. కాబట్టి అటొచ్చి ఇటొచ్చి దెబ్బ ఎవరు పడుతుంది? దేవుడికి దైవ గ్రంథాన్ని మీద తప్పుడు పడుతుంది. కనుక మీరు ఈ దృష్టితో ఆలోచన చేసి మంచిగా ఆలోచన చేయాలని మనవి చేస్తున్నా. ఆర్సీఎం పాస్టర్గా ఉన్నటువంటి గియోర్డినో బ్రూనో గారు కాలక్రమేణా సైన్స్ మీద, ఆ ఖగోళ శాస్త్రం మీద దృష్టి సారించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని, ఏదైతే నికోలస్ కోపర్నికస్ గారు చెప్పారు హీలియోసెంట్రిక్ థియరీ, సూర్యకేంద్రక సిద్ధాంతం కరెక్ట్ అని అందరికీ చెప్పడం మొదలుపెట్టినప్పుడు చర్చి పెద్దలకు అది గిట్టలేదు. ఎందుకు అని అంటే వీళ్ళందరూ ఏం భావించారు అని ఆలోచన చేస్తే ఈ విశ్వములో కేంద్ర స్థానం భూమిదే. భూమి తిరగట్లేదు. భూమి చుట్టే సూర్యుడైనా, మిగిలినటువంటి నక్షత్రాలైన, గ్రహాలైన, ఉపగ్రహాలైన, గ్రహ సకలాలైన, ఆస్ట్రాయిడ్స్ అంటారు కదా, అవైనా తిరుగుతూ ఉన్నాయి. అదే బైబిల్ చెప్పింది అని లోకానికి ఫిక్స్ అయిపోయారు. లోకానికి ఫిక్స్ అవ్వమని చెప్పారు. అరే, క్రైస్తవ పాస్టర్ అయ్యింది బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఆయనను చీకటి గల గదిలో కొన్ని సంవత్సరాలు బంధించి ప్రతిరోజు ఒక మెసేజ్, నువ్వు చెప్పినటువంటి మాటలు బైబిల్కి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా, నువ్వు రాసినటువంటి పుస్తకాలు, నువ్వు చేసినటువంటి పనులన్నీ తప్పని ఒప్పుకో, నిన్ను బయటికి వదిలేస్తాం, లేదంటే నిన్ను ఇలాగే చంపేస్తాం. ఆఖరికి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చేశారంటే ఈయనకి దయ్యం పట్టింది, సైతాన్ పట్టింది గియోర్డినో బ్రూనోకి, అందుకే దేవుడికి వ్యతిరేకంగా, దైవ గ్రంథానికి వ్యతిరేకంగా ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు, దేవుని పిల్లల్ని గలిబిలికి గురి చేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అనేకులు విడిచిపోయేటట్టు చేస్తున్నారని చెప్పి చంపటానికి ముందు ఇటలీ దేశపు రాజధాని రోమ్ నగరం అంతా ఆయన నాలుకకు ఇనుప తీగలు చుట్టి ఊరేగింపు చేసి, ఈ సైతాన్ని పట్టినటువంటి వ్యక్తి యొక్క రక్తపు బొట్టు కూడా కింద పడకూడదు అని చెప్పి ఆయనను తలకిందులుగా కట్టేసి ఒక స్తంభానికి నిప్పంటించి చంపేశారు. ఈయన చనిపోయిన 42 సంవత్సరాలకు గెల్లి వచ్చాడు. టెలిస్కోప్ను కనుక్కున్న తర్వాత ఎన్నో విషయాలు తెలియపరిచి, నాయన మీరు నమ్మకపోతే కనీసం చూసానని నమ్మండిరా అని టెలిస్కోప్ను కూడా ఆవిష్కరింపజేస్తే ఆయన్ను కూడా ఇలాగే నిర్బంధించేసి అలా వృద్ధాప్యంలో ఉండగా ఆయన చనిపోవటానికి కారణం అవడం జరిగింది. సరే, ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమంటే ఇంత తీక్షణంగా, ఇంత జాలి లేకుండా, ఇంత కఠినంగా వాళ్ళు వ్యవహరించడానికి నిజంగా బైబిల్లో ఏమైనా మూలాలు ఉన్నాయా? ఈ ప్రపంచానికి, లేదంటే ఈ యొక్క విశ్వానికి అంతటికి కూడా భూమి కేంద్రం అన్నట్టు, భూమి కదలలేదన్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేదు, ఏమంటే నిప్పు లేదా పొగరాదు కదండి. ఏదో ఒక ఆధారం అంత గట్టిగా లేకపోతే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన శాస్త్రవేత్తలను అలా బంధించేసి చంపేసేంత సాహసం ఎందుకు చేస్తారంటారు? ఒకసారి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. బైబిల్ ఏమనుందో ఏమంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 33వ వచనం ఏముందండి? చూడండి. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఈ మాటను బట్టి మీకేమర్థం అవుతుంది చెప్పండి? దేవుడు ఏ థియరీని ప్రమోట్ చేసినట్టుంది? భూకేంద్రక సిద్ధాంతాన్ని, సూర్యకేంద్రక సిద్ధాంతాన్నా? చెప్పండి, అంతేనా? ఆకాశ మండలం గురించి మాట్లాడి దానికి ప్రభుత్వం ఎక్కడుందట? భూమి మీద ఉంది అంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి?
భూమే కేంద్ర స్థానం అయ్యా ఆకాశానికి అంతటికి అని చెప్పినట్ట కాదా? దీన్ని చూసే వాళ్ళు అంత గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప అంటారా రైట్ అంటారా మీరు చెప్పండి. ఇప్పుడు గియోర్డినో బ్రూనో గారిని చంపటం కావచ్చు, తర్వాత గెల్లీ గారిని నిర్బంధించి చంపేయటం కావచ్చు. ఇప్పుడు దేవుని పిల్లలకు దేవుడి గ్రంథానికి వ్యతిరేకంగా పోయినట్టే కదా దీన్ని బట్టి ఆలోచన చేస్తుంటే. ఊరికే ఏం చేయరు కదా. అంత అంత పాతకం చేశారంటే, అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే, ఏదో ఒకటి లేదంటే బలమైన ఆధారం లేకపోతే ఎలా చేస్తారండి అది? ఒకటి. రెండోది, భూమి కదలట్లేదని బైబిల్ చెప్పిందా లేదా? భూమి కదలట్లేదు అనేటటువంటిది బైబిల్ చెప్పిందా లేదా అది కూడా చూద్దాం. ఏమండి, ఒకసారి ఇదే యోబు గ్రంథంలో, ముందు యోబు గ్రంథం చూసిన తర్వాత కీర్తనలకు వద్దాం, కీర్తనల తర్వాత ప్రసంగ గ్రంథానికి వద్దాం, ప్రసంగ గ్రంథం తర్వాత యెషయా గ్రంథానికి వద్దాం. వీటన్నిటిలోనూ, ఈ ఆధారాలన్నిటిలోనూ భూమి స్థిరంగా ఉంది, కదలట్లేదు, పునాది మీద ఉంది, ఇవే కనపడతాయి మీకు. చూద్దాం యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. ఇట్లాంటివన్నీ మనం చదివేటప్పుడు ఒక రకంగా ఆలోచన చేస్తాం, విరోధి చదివేటప్పుడు ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నేను యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, భూమికి ఏమున్నాయటండి? దేవుడు ఏం వేసాడట? పునాది వేస్తాం. మనం కూడా పునాదులు వేస్తాం కదండి, ఇంటికి పునాది వేస్తాం కదా. ఎందుకు వేస్తాం? అది ఎక్కడ పోకుండా గుంతకల్లో నుంచి అటువైపు అనంతపురమో ఇటువైపు గుత్తికి పోకుండా ఉండడానికి ఏం చేస్తాం? స్థిరంగా ఉండటానికి పునాది వేస్తాం. అంటే భూమి ఎక్కడికి స్థాన చలనం జరగకుండా ఎక్కడ ఉన్నటువంటిది అక్కడే ఉండటానికి పునాది పనికొస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి భూమి ఎలా ఉన్నట్టు చెప్పండి? స్థిరంగా ఉన్నట్టు. అవునా? ఎక్కడ కదలకుండా ఉన్నట్టే. అవునా కదా? ఇలాగ అనిపిస్తుందా? ఇంకో రకంగా ఏమైనా అనిపిస్తుందా మీకు? అలాంటి ఆధారాలు కనపడ్డాయి వాళ్ళకి. ఇదే గ్రంథం వాళ్ళు కూడా చదివారు కదా. ఇంకా చూద్దాం కీర్తన గ్రంథం. ఆ కీర్తనల కంటే ముందే యోబు గ్రంథం మరొకసారి కూడా చూద్దాం. 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం చూడండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములో ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని దేవుడు ఏం చేశాడట? వ్రేలాడదీసెను. ఇప్పుడు వ్రేలాడదీయబడినట్టు కొన్ని ఆలోచన చేయండి. ఇక్కడే కొన్ని వేలాడలు పడ్డాయి. ఏమేమి వేలాడ పడ్డాయి చెప్పండి? ఫ్యాన్లు వేలాడబడ్డాయి. ఇక్కడే ఉన్నాయా, ఎక్కడికైనా పోతున్నాయా? ఓల్డెన్ డేస్లో మనం విలువైనటువంటి వస్తువులను, తిండికి సంబంధించినటువంటి వాటిని పిల్లుల నుండి కాపాడడానికి ఉట్లు అనే వాడేవాళ్ళం. తెలుసా ఎవరికైనా? గుర్తుంది కదా. ఇప్పుడు అన్ని ఉట్ల స్థానంలోకి ఫ్రిడ్జ్లు వచ్చాయి. అప్పుడు ఆ ఉట్టే పెద్ద ఫ్రిడ్జ్. అది కూడా పిల్లికి అందకుండా పెడతాం మనం. ఎంత ఎక్కినా పట్టుకోకుండా ఉండే విధంగా. అదే అంటారు, పిల్లి శాపాలకు ఉట్లు దిగుతాయని. విన్నారు ఈ మాట? అది ఉట్టి మీద ఉన్నటువంటి దానికి మాంసం కోసం ఎగిరి 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 దొరకకపోయేసరికి నీ ఉట్టి తెగిపోను అని అనుకొని శాపం పెట్టిపోద్దట. అట్లా వచ్చింది దానికి సామెత. ఒక ఉట్టి వేలాడదీయబడుతుంది, ఒక ఫ్యాన్ వేలాడదీయబడుతుంది, ఒక భూమి వేలాడదీయబడింది. వేలాడదీయబడింది అంటే అర్థం ఏంటి అంటే, అది ఎక్కడ కదలకుండా స్థిరంగా ఉందనే కదా అర్థం. పునాది మీద ఉందంటే అర్థం అది కదా. ఇప్పుడు కీర్తనల గ్రంథానికి వద్దాం. వీటన్నిటికీ మనకు ఆన్సర్ రావాలి. ఏమండి? 93వ కీర్తన ప్రారంభ వచనం. 93వ కీర్తన ప్రారంభ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలంతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండున్నట్లు భూలోకము స్థిరపరచబడింది. భూమి ఎలా ఉందట? కదలకుండానే స్థిరపరచబడిందట. 104వ కీర్తనకు వద్దాం. 5వ వచనం. 104వ కీర్తన 5వ వచనం.
భూమి ఎన్నటికి కదలకుండానట్లు, ఎన్నటికీ కదలకుండానట్లు భూమికి పునాదులు వేసాడట. ఎప్పటికీ కదలదట భూమి. ఇట్లాంటివి చూశారండి వాళ్ళు. మనం ఊరికే ఆర్సీ వాళ్ళంటే జ్ఞానము లేని వారు అని అనుకుని తీసేసి ఉన్నాం. దీనికి ఏం చెప్తాం మన జవాబు? ఇట్లాంటి చూసే కదా భూమి కదలట్లేదురా బాబు, తిరగట్లేదురా నాయన, భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అని చెప్పింది. ఇంకా చూద్దాం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. చిత్రం ఏంటంటే ఇవన్నీ మనం చదివి ఉంటాం కానీ ఆ కోణంలో చదివి ఉండం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉంది. నిలిచే ఉంది భూమి నిలిచే ఉంది. మరి సూర్యుడైతే చదువు 5వ వచనంలో, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించును చోటుకి మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు తిరుగుతున్నాడని రాయబడింది కానీ భూమి మాత్రం స్థిరంగా ఉంది అని రాయబడింది. ఇట్లాంటి వాటిని చూసే సూర్యుడు తిరుగుచున్నాడు, భూమి తిరుగుటలేదు. అట్లాగే భూమికి 4 మనకు దిక్కులు ఉన్నాయి కదా, 4 దిక్కులు ఉన్నాయి కదా, 4 దిక్కులు 4 మూలలు ఉన్నాయి కదా. ఈ దిక్కుల గురించి కూడా చెప్పడం జరిగింది దేవుడు. ఇదే యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలోకి వద్దాం. 11వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి తర్వాత యెషయా గ్రంథంలోకి వస్తే 11వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడేమని చూడండి. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును, పోగు చెయ్యు భూమి యొక్క 4 దిగంతముల నుండి అన్నాడు. భూమి యొక్క 4 దిగంతములు అంటే 4 పునాదులు, 4 దిక్కులు. అంటే 4 దిక్కులు 4 మూలల్లో భూమి స్థిరంగా ఉంది అని చెప్పడానికి దీన్ని కూడా వాడుకున్నాడు. ఇంకా చూద్దాం. ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏమనుంది? ఆయన భూబండలం మీద ఆసీనుడై ఉన్నాడు. రైట్. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోండి, మీ చైర్లో మీరు కుర్చీల మీద ఆసీనులై ఉన్నారు, అవునా కదా? ఇక్కడ దైవజనులు చైర్లలో ఆసీనులై ఉన్నారు, భూమి మీద ఆసీనుడై ఉన్నారు, కుర్చీ మీద ఆసీనులై ఉన్నారు. అంటే మీరు కుర్చీ మీద ఆసీనులై ఉన్నారంటే మీ కుర్చీ కదులుతున్నట్ట కాదా? మీరు చెప్పండి. స్థిరంగా ఉంటేనే కదా దాని మీద ఆసీనుడయ్యాడు. ఇప్పుడు దేవుడు భూమి మీద ఆసీనుడై ఉన్నాడంటే అది కదలకుండా ఉంటే కరెక్ట్ అవుద్దా, కదిలితే కరెక్ట్ అవుద్దా? ఆకాశము నా సింహాసనం, భూమి పాదపీఠం కదులుతుందా, తిరుగుతుందా, పరిభ్రమం చేస్తుందా? ఎన్ని చూసాం ఇప్పుడు? యోబు గ్రంథంలో 3 ఆధారాలు చూసాం, కీర్తనల గ్రంథంలో 2 చూసాం, ప్రసంగి గ్రంథంలో 1 చూసాం, యెషయా గ్రంథంలో 2 చూసాం. మొత్తం కలిపి భూమి అనేది తిరగట్లేదు, అది స్థిరంగా ఉంది, దానికి భ్రమణం లేదు, పరిభ్రమం లేనని ఈ మాటలన్నీ చెప్తున్నాయి. వీటినన్నీ మనం ఏం చేద్దాం? ఏ గంప కింద మూసి పెడదాం? చెప్పండి. ఏంటి దీని అర్థం ఏంటి? అంటే ఒకరు ఒక ఆధారం తీసుకొని అంత గట్టిగా దానికోసం పోతున్నారంటే బైబిల్లో ఏదన్నా లేకుండానే ఇలా ఆలోచించరు కదా అని నేను ఆలోచన చేస్తుంటా. అలా ఆలోచన చేయడాన్ని బట్టే వీళ్ళు ఏ బేస్ని బట్టి అలా చెప్పుంటారనేది ఇవన్నీ చూశాను. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే వీటన్నిటికీ వ్యతిరేకమైనటువంటి విషయాలు బైబిల్లోనే ఉన్నాయి. ఏం వ్యతిరేకం? భూమి స్థిరంగా ఉంది అన్నదానికి వ్యతిరేకమైన మాట, భూమి తిరగట్లేదు అన్నదానికి వ్యతిరేకమైన మాటల. అంటే అర్థం ఏంటంటే భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ ఏమీ తిరగట్లేదు, భూమే తిరుగుతోంది, అది స్థిరంగా లేదు, అది పరిగెడుతుంది అన్న మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి.
ఇవి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సర్వసాధారణంగా ఇదిగో ఆన్సర్లు వచ్చేసాయని వీటిని చూపిస్తాం. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, నాకు ఇది కాదు, ఇప్పుడు దాకా ముందు చెప్పేవే దానికి చెప్పు జవాబు అంటాడు. ముందు ఆన్సర్లు చూద్దాం, కాస్త ఊరట చెందుదాం. ఏమండి, ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా, భూమిని దాని స్థలములలో నుండి, అబ్బా మనకు బాగా దొరికింది కదా, ఒక లడ్డులాగా దొరికింది కదా మాట. భూమిని దాని స్థలముల్లో నుండి కదిలిస్తాడట దేవుడు. కదలకుండా స్థిరంగా ఉందిరా అని చెప్పింది ఇదే బైబిల్. స్థలముల్లో నుంచి కదిలిస్తానేరా చెప్పింది ఇదే బైబిల్లో దేవుడు. ఏది కరెక్ట్ అంటారు ఇంతకు? ఇదే కరెక్ట్ అన్నారు అనుకోండి, అది ఎక్కడుంది? త్రిపీఠకాలు ఏమన్నా ఉందా? బౌద్ధ మతం సంబంధించిన దాంట్లో ఖురాన్లు ఏమన్నా ఉందా? అదేమన్నా వేదాలు ఉపనిషత్తులు ఏమన్నాయి? అవన్నీ అవి కూడా బైబిల్లో ఉన్నాయి. ఇంకా చూద్దాం. 99వ కీర్తన ప్రారంభ వచనం. 99వ కీర్తన ప్రారంభ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. భూమి కదులును. భూమి కదులుతుంది, బైబిల్ చెప్పింది. భూమిని దాని స్థలముల్లో నుంచి కదిలించువాడు ఆయనే. భూమి కదులును అని చెప్పినటువంటి మాట. ఇంకా చూద్దాం. 147వ కీర్తన 15వ వచనం. 147వ కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. వాక్యం పరిగెత్తడం అంటే ఏంటి అర్థం? భూమికి ఆజ్ఞ ఇయటానికి వాక్యం పరిగెత్తటానికి ఉన్న లింక్ ఏంటి అంటే, దేవుడు ఏదైతే భూమికి ఆజ్ఞ ఇచ్చాడో ఏమని, బహువేగముగా పరిగెత్తుము అని, అది అర్థం. ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును అంటే ఆయన ఇచ్చిన మాటను బట్టి భూమి పరిగెడుతుంది అని అర్థం. భూమి పరిగెత్తటం వెనక భూమి గొప్పతనం లేదు, దేవుడి మాట గొప్పతనం ఉందని చెప్పటానికి వాడినటువంటి పదజాలం అది. ఎందుకంటే చాలా మందికి ఏం డౌట్లు వస్తాయంటే, భూమి మీద వాహనాలు తిరగాలంటే భూమి నుంచి మనం తెచ్చుకున్నటువంటి డీజిలు, పెట్రోలు, సిఎన్జీలు ఇవన్నీ వాడుతున్నాం కదా. మరి భూమి మీద తిరగాలంటే, భూమి మీద వాహనాలు తిరగాలంటే భూమి నుంచి తెచ్చుకున్నటువంటి ఫ్యూయల్స్ వాడుకుంటున్నాం. భూమి తిరగాలంటే ఇంత పెద్ద భూమి. ఒకడు అన్నాడు, ఎవడు తెలుసా, ఆ భూమిలోనే కదా ఎన్ని ఉండేది, వాటిని తీసుకొని వాడుకొని తిరుగుతుంది భూమి. నిజంగానండి, వాటిని తీసుకొని తిరుగుతోందంటే మీకు విషయం తెలుసో తెలీదు, మనకు బాగా రైల్వే స్టేషన్ దగ్గర కదా, ఒక గూడ్స్ బండి కానీ ఒక ట్రైన్ కానీ 1 కిలోమీటర్ ముందుకు సాగాలంటే ఎంత ఫ్యూయల్ అవసరమవుతుంది తెలుసా? 4 నుండి 5 లీటర్లు కావాలంట 1 కిలోమీటర్ ముందు పోవాలంటే. 4 నుండి 5 లీటర్లు ఫ్యూయల్ కావాలి. ఒక చిన్న భూమి ఎంత పెద్దది, ఈ భూమి మీద ఈ ట్రైన్లు ఎంత, మన చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు చిన్న ట్రైన్ పెట్టుకొని కూచికిచిగాని, అట్టకుంటది ఆ సైజుతో పోలిస్తే. ఇంత పెద్ద భూమి తిరుగుతోందంటే భూమిలో ఉన్నటువంటి ఫ్యూయల్స్ అన్ని వాడుకుంటే 1 గంటకు కూడా సరిపోతుంది అది భూమి వాడుకుంటే. దేంతో తిరుగుతోంది? భూమికి ఫ్యూయల్ ఏంటి అనుకుంటున్నారు? నిమిషానికి 1000 మైళ్ళ వేగం భూమికి. నిమిషానికి 1000 మైళ్ళు. 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్లు అనేటటువంటివి కూడా ఈ వేగానికి సరితూగలేవు. మనకు ఫ్లైట్ వేగం ఎంత అనుకుంటున్నారు? 500 కిలోమీటర్ల గంటకి. ఫ్లైట్ 500 కిలోమీటర్లే. దాంట్లో అసలు పొరపాటున ఏదైనా ఒక పక్షి వచ్చి ఢీకొన్నా మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. అట్లాంటిది 1500 కిలోమీటర్ల వేగం నిమిషానికి, మళ్ళీ అది గంటకు 500.
ఫ్లైట్ గంటకి 500, ఇది నిమిషానికి 1500 కిలోమీటర్లు. ఇలా తిరగటానికి కారణం అంట దేవుడి మాట అట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి అల్లదిగా వాటి సంగతి ఏంటి? భూమి కేంద్రంలో ఉంది విశ్వానికి అని చెప్పినటువంటి మాట సంగతి ఏంటి? భూమి అసలు తిరగట్లేదు, కదలట్లేదు, భూములకి అది స్థిరంగా ఉంది, పునాదులు ఉన్నాయి అని చెప్పినటువంటి మాటకు అర్థాలు ఏంటి? తిరుగుతోంది నాయన, బైబిల్లోనే దేవుడు చెప్పాడు, ఇదిగో భూమి తిరుగుతోందని చూడండి ఆధారాలన్నీ మనం చెప్పామనుకోండి. సరే బ్రదరు, మరి ముందు వాటికి చెప్పంటాడు. మనం కూడా బైబిల్ చదివేటప్పుడు విమర్శనా కోణంలో చదవాలి బాగా. అంటే ఒక విమర్శకుడు ఏ విధంగా విమర్శిస్తూ చదువుతాడు, దానికి మనం ఆన్సర్ ఎట్లా కనుక్కోవాలనే విధంగా చదవాలి. చదివామంటే చదివాం, అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టు చదివితే ప్రయోజనం ఉండదు. ఆస్వాదం తెలియాలి. దేవుడు కూడా ఏమంటాడంటే రుచి చూసి తెలుసుకో అంటాడు. టేస్ట్ తెలుసుకొని నేర్చుకో అని అంటాడు. అది తెలుసుకోవాలంటే ఎదుగు ఇట్లా వాటన్నిటికీ మనకు ఆన్సర్లు రావాలి. ఆలోచన చేద్దాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనానికి వద్దాం. ఫస్ట్ చూసినదే కదా, యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం. అంటే దేవుడు జియోసెంట్రిక్ థియరీని, అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆయన సమర్థించాడు అని ఈ మాటను వాడుతున్న దానికి ఆన్సర్ కావాలి. ఫస్ట్ మనం చూద్దాం ఏముందండి అక్కడ. ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదువా, దానికి భూమి మీదనున్న ప్రభుత్వంలో నీవు స్థాపింపగలవా. అంటే ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుందట? భూమి మీద ఉంది. దీన్ని బట్టి భూమి కేంద్రంగా ఉంది విశ్వానికి అని తీసుకోవటం జరిగింది. దీన్ని ఇలాగే తీసుకోవచ్చా? బైబిల్లో ఒక గమ్మత్తైనటువంటి ఒక మ్యాజికల్ విషయం ఒకటి ఉంది. మనం ఎప్పుడు చాలాసార్లు చదువుతుంటాం కానీ అంతకంటే కిందికి దిగం. ఏంటది? ఈ మాట చెప్పగానే వస్ మాకు తెలుసు అంటారు కదా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూసారా? వెంటనే రెఫరెన్స్తో కూడా చెప్పేస్తున్నారు. చూసారా? రెఫరెన్స్ కూడా తీయకుండానే చెప్పేయగలం మనం. కానీ దీంట్లోనే అస్సలు విషయం ఉంది. 16వ వచనం కింది చదువుదాం. ఇంకా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జత పక్షి దాని యొద్దక ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అసలు గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అని చెప్పిన దానికి దేని జత పక్షి ఏ విషయానికి ఏది సరిపోతుందో తెలియాలి. తెలియకుండా ఉంటే ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆటో ఫైనాన్స్, దేవుని బిడ్డే, విశ్వాసే, ఆటో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. అతనికి దొరికినటువంటి రెఫరెన్స్ ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. కరెక్ట్గా సిగ్గైనట్టుంది కదా. ఫైనాన్స్ ఇస్తున్నాడు, అప్పిస్తున్నాడు, కాబట్టి నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని. ఈ సింకింగ్లు చాలా మంది వెతుక్కుంటూ ఉంటుంది చూసారా. అసలు అది దానికి సంబంధించిన జటేనా? అది ఆ జటకైనా దీన్ని వాడాల్సిందే తెలియదు. ఇంకొక ఆయన కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నాడు, క్రైస్తవుడే, దేవుని బిడ్డే. కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుని దాని మీద ఏం రాశాడు? యెషయా గ్రంథంలో ఉంది కదా, దప్పికొను వారలారా నా యొద్దకు రండి. కింద మాట రాయుడు, ఎందుకంటే ఆ కింద ఒక మాట ఉంటుంది, రూకలు ఇయ్యకనే తాగుడి అని. రూకలు ఇయ్యకుండానే తాగండి అనేది కూడా ఉంటుంది. దాన్ని కట్ చేసుకొని ఏముంది, మీకు దప్పికుంది కదా, దప్పికుండదు నా దగ్గర రండి అని చెప్పండి. దానికోసమేనా చెప్పింది. ఇది ఏ దప్పిక, ఏం సంగతి, ఇదంతా మనకు అక్కర్లా. కలిపి కొట్టరా కావేటిరంగా. దేని జత పక్షి దానికి ఉండాలి అంటే, దేవుడు చెప్పిన ఈ మాట కరెక్ట్గా భూకేంద్రక సిద్ధాంతం అన్న దానికి జత ఏదేనా? ఇది ఆలోచన చేస్తే భూమి మీద ప్రభుత్వం ఉందన్నాడు కానీ ఆకాశ మండలానికి మధ్యలో భూమి ఉందన్నాడా? ఇక్కడే అసలు కిట్టుకుంది. ప్రభుత్వం ఉంది అనడానికి
ఆకాశానికి అంతటికి మధ్యలో ఉండడానికి తేడా ఉందా లేదా? ప్రభుత్వం అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలన అంతా కేంద్రీకృతమై ఉండేది, ఆకాశ మండల పరిపాలన అంతా భూమిని బేస్ చేసుకొని. అంటే దేశ రాజధాని ఉంది మనకి, ఏంటది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీ ఎక్కడ ఉందండి? దేశానికి మధ్యలో ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? ఇండియా మ్యాప్ తీసుకుంటే ఒక గుంతు అనేటువంటి ప్రాంతంలాగా ఉంటుంది, అది అక్కడ ఉంది కదా. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉంది అది. మరి అది ఎక్కడో గొంతు ప్రాంతంలో ఉన్నటువంటి చోట ఉండి కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదా? వాహనాలు ఉన్నాయి మనకు, పెద్ద గూడ్స్ బండో పెద్ద ట్రైనో ఉంది, దాని అంతటిని నడిపించేది తిప్పేది ఒకటి ఉంది, దాని ఏంటది? స్టీరింగ్ అంటారు. లోకో పైలట్ చేతిలో ఉంటుంది కదా. ఆ స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుందా? మధ్యలో ఉంటే బోగిల మధ్యలో పెట్టాలి, ఉంది అదేమన్నా. బస్సు స్టీరింగ్ కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఒక మూల ఉంటుంది. అంటే ఒక చుక్కాని, ఓడకు చుక్కాని కావచ్చు, బస్సుకు స్టీరింగ్ కావచ్చు, ప్రభుత్వానికి రాజధాని నగరం కావచ్చు, అది ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది కాదు ముఖ్యం, కార్యకలాపాలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అనేది ముఖ్యం. అదే చెప్పింది బైబిల్. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అంటే దేన్ని దేనికి జత చేయాలి, దేన్ని దేనికి జత చేయకూడదో తెలుసుకొని ఉండటం. మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ మీకు ఇమిడిందో లేదో. ప్రభుత్వం భూమి మీద ఉందని చెప్పాడు కానీ విశ్వానికి కేంద్రంగా భూమి ఉందని దేవుడు చెప్పినట్టుంది అక్కడ లేదు. దాన్నే ఉల్లి పొర లాంటి సూక్ష్మమైన తేడానే మన వాళ్ళు అపార్థం చేసుకొని, ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి విశ్వానికి కేంద్రం భూమి అని స్థాపించారు. ఒక్కటి. రెండోది ఉంది, అదేంటది? భూమి తిరుగుతుందా లేదా, కదులుతుందా లేదా, అది భ్రమణ పరిభ్రమణాలు చేస్తుందా లేదా, బైబిల్ ఏమని చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు అనేది మనం చూస్తే, ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, కదలకున్నట్టు స్థిరంగా ఉన్నాయి, అది దానికి మూలలు ఉన్నాయి, మూలల్లో గట్టిగా ఉన్నాయి అని చెప్పి మాటలన్నీ చూసాం కదా. వీటికి ఏమైనా అర్థాలు ఉన్నాయా? దీనికి ఏమైనా జత పక్షులు ఉన్నాయా అనేది మనం ఆలోచన చేసి మీనింగ్ తీయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. 148వ కీర్తన 6వ వచనం చూద్దాం. 148వ కీర్తన 6వ వచనం ఏముందండి ఇక్కడ చూడండి. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా నిర్ణయించి ఉన్నాడు, స్థిరపరిచి ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. భూమిని ఏం చేశాడు దేవుడు? స్థిరపరిచి ఉన్నాడట కదా. కదలకుండా స్థిరంగా పెట్టేయడం రాయబడింది కదా, పునాదుల మీద స్థిరపరచడం రాయబడింది కదా. అది ఆ స్థిరపరచడం అంటే ఏంటో మీనింగ్ ఉంది అక్కడ. జతపక్షి, జతపక్షి. ఇది యోబు గ్రంథంలో చూసామే రెఫరెన్స్లు, వాటికి కీర్తన గ్రంథంలో మరికొన్ని చోటు చూసామే దానికి, ఇర్మియా ప్రసంగ గ్రంథంలో చూసామే దానికి, యెషయా గ్రంథంలో చూసామే దానికి. అసలు జత ఏంటంటే ఇక్కడ ఉంది, చదువుదాం. నిత్యస్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ. స్థిరపరచాడంటే ఏముంది? కట్టడుంది. దీన్నే మనము సైంటిఫిక్ లాంగ్వేజ్లో కక్ష అంటాం, ఆర్బిట్ అని అంటాం. ఆర్బిట్, కక్ష అన్న దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే కట్టడ అంటున్నాడు. అంటే భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు, అంటే దేనిలో నుంచి కదలకుండున్నట్లు అన్నమాట, కక్ష నుండి కదలకుండున్నట్లు అని. ఎప్పుడైనా కూడా సూర్యుని నుండి ఎన్నో స్థానంలో ఉంటుంది భూమి? సూర్య కుటుంబంలో ఎన్నో స్థానం అండి? మనకేం తెలియదు అంటారా? ఖచ్చితంగా 3వ స్థానం. ఏ రోజైనా సరే ఈ 2026 సంవత్సరంలో 4వ స్థానంకి పోతుంది విన్నారు ఎప్పుడన్నా? పోనీ 2కి వచ్చింది చూసారా? పోనీ అక్కడ వదిలేండి, ఆ స్థానం ఒకటే కాదు. ఏ రోజైనా కూడా ఈ రోజు చాలా లేటుగా తిరిగిందండి భూమి, 28 గంటలు పెట్టిందండి, 24 గంటలకు రావాల్సిందే అని చూసారా? పోనీ ఈసారి స్పీడ్గా తిరిగేసిందండి, 20 గంటలకే రోజు అయిపోయిందని చూసారా? ప్రతిసారి తూర్పునే ఎందుకు కనపడతాడు సూర్యుడు తెలుసా? పశ్చిమం నుండి తూర్పు వైపు తిరుగుతుందట భూమి. 23.5 డిగ్రీలు వంగి, అందుకే మీరు గ్లోబుని చూసేటప్పుడు ఎక్కడైనా చక్కగా నిఠారుగా నిలిచినట్టు చూసారా? గ్లోబు ఎట్లుంటుంది?
వంపు తిరిగినట్టు ఉంటుంది. ఎందుకది అని అంటే భూమి అలాగే వంపులు తిరిగి 23.5 డిగ్రీలు, 24 కాదు, అది 23 కాదు, 1/2 డిగ్రీ కూడా తేడా ఉండకుండా ప్రతిసారి పశ్చిమ నుండి తూర్పు వైపు తిరుగుతూ రోజుకి 24 గంటలే అవుతూ సంవత్సరానికి 365 రోజులు ఉంటూ ఏ కక్షలో ఉందో ఆ కక్షలోనే తిరగటం, దట్ ఈస్ కాల్డ్ నిత్య స్థాయిలుగా నిర్ణయించబడ్డం, స్థిరపరచడం అంటే. అది దాని జతపక్షి. ఇంకా చూద్దాం 74వ కీర్తన 17వ వచనం. 74వ కీర్తన 17వ వచనం. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. భూమికి ఏముందంట? ఏట సరిహద్దు? అదే కక్ష, అదే సరిహద్దు. సరిహద్దులలో నుంచి కదలకుండునట్లు అని అర్థం. భూమి అన్నట్టుకి నీ కదలకుండునట్లు అంటే. కాబట్టి దేవుడు ఏ రోజైనా కానీ ఈ విశ్వానికి కేంద్రం భూమి అని చెప్పలేదు. అలాగే భూమి తిరగకుండా అలాగే ఉంది, భూమి చుట్టే మిగతా గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయని కూడా చెప్పలేదు. మనలో మన మాట ఇంతకు బైబిలు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తుందా, లేకపోతే భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తుందా, లేదంటే ఇంకొక కేంద్రక సిద్ధాంతం ఏమైనా ఉందా? ఇది కూడా మనకు తెలియాలి. దీన్ని బట్టి లేదు బైబిల్ కూడా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది అని అనుకోకండి, ఇలా భ్రమపడడానికి అవకాశం ఉండదు. ఆయన కేంద్రం అంతా భూమి కాదు, సూర్యుడు కాదు. ఎవరు? మనం. నాలుక అగ్నియే, అది మనలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ సృష్టికి చిచ్చు పెడుతుందట. అంటే సృష్టికి అంతటికి రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? మనిషిలో ఉంది. నోరు సరే, నోరు మనకుంది. కాబట్టి మనిషిలో ఉంది రిమోట్ కంట్రోలరు. అంటే ఈ ప్రపంచం నిలవాలన్నా మునిగిపోవాలన్నా, యోనా గారి కాలంలో పెద్ద తుఫాన్ వచ్చింది. వాళ్ళు అనుకున్నారట, ఏమనుకున్నారు? ఎవరిని బట్టి ఈ తుఫాన్ వచ్చింది అని. అంటే తుఫాన్ రావాలన్నా, ఉన్నవి కూలిపోవాలన్నా, బాగులేని ఏమీ లేదు రావాలన్నా అన్నిటికీ కేంద్ర బిందువు మానవుడే. కాబట్టి దేవుడు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే హ్యూమన్ సెంట్రిక్ థియరీ, నాట్ జియోసెంట్రిక్ థియరీ, నాట్ హీలియోసెంట్రిక్ థియరీ. ఆయన ప్రతిపాదించింది హ్యూమన్ సెంట్రిక్ థియరీ. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటల్ని అపార్థం చేసుకొని మన పెద్దలు, మన పితరులు ఏం చేశారు? ఇప్పటికీ మాయని మచ్చగా 2 నిండు ప్రాణాలను బలిగొన్నారు. మీకు విషయం చెప్పాలి, అసలు సైన్సే, ఈ ప్రకృతి నిండా ఉండేదే సైన్స్. ఆ ప్రకృతిని చేసిందే దేవుడు. ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుంచే ఎవడైనా పొందుకొని క్రమంగా ఉండాల్సిందే తప్ప, క్రమంగా ఉన్న దాన్ని చూసి దేవుడు ఒర్ర ఇది కాదురా, ఇట్లా ఉండకూడదురా అని చెప్పేంటే మూర్ఖత్వంతో నిండేవాడు కాదు దేవుడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కాదు. ఈ లైట్లు ఎక్కడ ఎందుకు పెట్టామండి? కాళ్ళ కింద పెట్టుకోవచ్చు కదా, లైట్లు కాళ్ళ కింద బిగించుకోవచ్చు కదా, ఎందుకు పైన పెట్టాం? సైన్స్ బ్రదరు అంటారేమో. మంచిదే, ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ ఆ సైన్స్? ఆకాశ మండలంలో ఉన్నాయి లైట్లు, ఆ లైట్లు చూసి ఈ లైట్లు కాపీ. తెలుసా మీకు? ఆ లైట్లు చూసి ఈ లైట్లు కాపీ. అది సైన్స్, అక్కడ ఉంది, దేవుడు పెట్టినటువంటి సైన్స్ ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనం ఇళ్లలో షవర్ బాత్ అనేది చేస్తాం కదా, ఐడియా ఉంది కదా మీకు అందరికి? షవర్ బాత్ ఐడియా ఉంది కదా? ఎందుకు షవర్ బాతే పెట్టుకుంటారు? డైరెక్ట్గా పెద్ద పైపు లైన్ కనెక్షన్ పెట్టుకోవచ్చు కదా ట్యాంక్ నుంచి మన మీదకి. ఎందుకు అలా పెట్టుకుంటాం తెలుసా? ఈ షవర్ బాత్ ఎక్కడి నుంచి కాపీ అనుకుంటున్నారు? వర్షం కాపీ. అది అర్థమవుతుందా? ఇట్లా ఒకటి కాదు, అసలు మనం డ్రైనేజీ సిస్టమ్, ప్లంబర్ సిస్టమ్ ఉంది చూసారా? అసలు ఈ ప్లంబర్ సిస్టమ్ కూడా దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో నుంచి, మానవ దేహంలో నుంచి వచ్చిన కాపీ అది.
మనకు అవన్నీ తెలీదు. వాటర్ వేసేసుకుంటాం, తిండి వేసేసుకుంటాం, పైనుంచి పోయి అలా జర్నాశయానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారే. నీరు పల్ల ఎట్లా ఎరిగింది? పైనుంచి కిందికి పోవాలి. అట్లాగే కొండల్లో నుంచి, కోణంలో నుంచి, గుట్టల్లో నుంచి గుంతలోకి రావాలి. గుంతకల్లు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? గుంతకల్లో ఉన్నాం కానీ గుంతకల్లు పేరు ఎందుకు వచ్చింది మనకు తెలియదు అన్నమాట. గుంత అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక కుంట లాంటిదట. కుంట అంటే ఒక నీళ్లు నిల్వ ఉండే ప్రదేశం. కళ్ళు అన్నదానికి అర్థం రాళ్ళట. నీళ్ళ మడుగులో ఎక్కువ రాళ్ళు నిండి ఉన్న ప్రదేశం కాబట్టి దానికి గుంతకల్లు అని పేరు వచ్చిందట. ఇది ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఇక్కడ శ్రమజీవులు ఎక్కువ, కూలీనాలు చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఈ కష్టాలు చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు కష్టమంతా ఎక్కడ కనబడుతుంది తెలుసా అండి? కళ్ళు గుంతలు పడి ఉంటాయి. గుంటలు పడినటువంటి కళ్ళను చూస్తే కష్టపడిన వాళ్ళు అని అర్థం. అంటే అది ఏదన్నా చూసి కష్టపడడం కావచ్చు, కష్టపడి కష్టపడడం కావచ్చు, ఏదైనా సరే. ఎక్కువ మంది ఈ ప్రాంతంలో గుంత కళ్ళతో ఉండేవాళ్ళట. అందుకు గుంతకళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అని పేరు వచ్చిందట. అన్ని కాపీలు దేవుడి దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి తీసుకుని వచ్చినటువంటి కాపీలనండి. నైట్ టైము బెడ్ లైట్ వేసుకుంటాం, ఇది పెద్ద లైట్లన్నీ తీసేసి. ఏమంటారు దాన్ని? జీరో బల్బు. పగలు హీరో బల్బులో, రాత్రి జీరో బల్బులో. ఇది ఎక్కడి నుంచి కాపీ? పగలు సూర్యుడిని పెట్టాడు దేవుడు, రాత్రి చందమామని పెట్టాడు. చందమామని చూసి జీరో బల్బుని పెట్టుకున్నాం మనం. అట్లా దేవుడి దగ్గర నుంచి అన్నీ కాపీ కొట్టి చేసుకోవాల్సిందే తప్ప దేవుణ్ణి తప్పు పట్టేంత టోలమా? ఆయన ప్రశ్నలు 100 వేస్తే ఒక్కదానికి కూడా జవాబు ఉండదట. ఆయన వేసిన ప్రశ్నతో ఎన్నో ప్రశ్నలు వేసాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నా చెప్పునాయన అంటే, ఎముకలు ఎన్ని ఉన్నాయి అడుగు ప్రభు, 206 అని చెప్తా కానీ ఎట్ట ఎదుగుతున్నావు నేను ఎట్ట చెప్పమంటావు అంటే తూర్చి అంటాడు మనిషి. కాబట్టి పిల్లరా, క్రైస్తవం అన్నది శాస్త్రవేత్తలను బనిగొనలేదు. దేవుడు చెప్పిన మాటల్ని అపార్థం చేసుకున్నటువంటి, అంటే లేఖనాల మీద సదవగాహన లేనటువంటి వ్యక్తులు చేసిన పొరపాటిది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటూ ఉంటారు ప్రపంచంలోనంట ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక కట్టడానికే ప్రమాదం, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక రోగికే ప్రమాదం, అలాంటిది ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే వ్యవస్థకే ప్రమాదం అంట. ఈ ప్రపంచానికి ఉపాధ్యాయులు ఎవరంటే దేవుని పిల్లలు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించేవాడు. కాబట్టి అలాంటి బోధకులు తప్పు చేయటం బట్టి, దేవుడి మాటలను అపార్థం చేసుకోవడాన్ని బట్టి వచ్చిన ప్రమాదం ఇది. అందుకే ఎవడైనా తప్పుపడుతున్నప్పుడు ఏ విషయాన్నైనా మనం గుర్తించాల్సింది, అడగాల్సింది ఒక్కటే. ఏమన్నా తెలుసా? ఇది వ్యక్తులు చెప్పిన మాట లేదా బైబిల్ చెప్పిన మాట? బైబిల్ చెప్పిందేనన్నా చూపించు. లేఖనమేమి చెప్పుచున్నదో ముఖ్యం తప్ప వ్యక్తులు చెప్పుచున్న వాటిని మనం క్రైటీరియాగా తీసుకోకూడదు. అప్పుడు ఇవన్నీ చూపించాడు అనుకోండి, అప్పుడు చెప్పాలి బైబిల్ని పరిశీలనగా తెలుసుకోవాలి నాయన. దేని జతపక్షులు దానికి ఉంటాయి, దీని జతపక్షి నీకు తెలియదు, నువ్వు ఒక అక్కుపక్షివి కాబట్టి జతపక్షి నేను చూపిస్తానని చెప్పాలి. గాట్ ద పాయింట్? అర్థమైందా? దండి, టైం తక్కువ ఉంది కాబట్టి టూకీగా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి చాలా విషయాలు ఉండేవి, ఇప్పటికే కంప్లీట్ 1 అవర్ అయింది. 40 మినిట్స్ అంటే దైవజనుల వారు 1 అవర్ చేశాం. కాబట్టి నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మరిన్ని శ్రేష్టమైన సంగతులు దేవుని చిత్తానుసారంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.